త్వరలో జీహెచ్ఎంసీ ఉద్యోగుల బదిలీ ఉంటుందన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. కొత్త సర్కిళ్ల కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. జపాన్ కు చెందిన మియోషి నగర మేయర్ 7 ఉన్నత స్థాయి అధికారుల బృందం సిటీ మేయర్ ను కలిసింది. విద్యా సాంస్కృతిక రంగాల్లో సహకారంపై చర్చించారు. మియోషి నగరంతో సిస్టర్ సిటీ అగ్రిమెంట్ కు 10 ఏళ్లు పూర్తయ్యాయన్నారు మేయర్. సిటీ మేయర్, స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్, మెంబర్స్ మరి ఇక్కడ హైదరాబాద్ సిటీ నుంచి మరి రిప్రజెంట్ చేసే రిప్రజెంటేటివ్స్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగా మరి రీసెంట్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మరి హైదరాబాద్, తెలంగాణ మరి ఇండియాలో కొత్త స్టేటు, మరి యంగెస్ట్ స్టేటు, మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మరి హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి తీసుకుంటున్న న్యూ మరి ఇన్నోవేషన్స్ ఏదైతే ఉన్నాయో మరి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్స్ కానీ, స్కైఓవర్స్ కానీ, మరి కారిడార్ డెవలప్మెంట్స్ కానీ, ఎలివేటెడ్ ఫ్లైఓవర్స్, కొత్త సర్కిల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి గవర్నమెంట్ మరి మొన్ననే రీసెంట్గా ఇవాళే జియో కూడా పాస్ చేసి పంపించింది. కాబట్టి దాంట్లో ఇంకొద్ది అధికారులను అకామిడేట్ చేసుడు కానీ, ఇంకొంతమంది స్టేట్ పార్టీ నుంచి కొంత డిప్లై చేసుకొని కొంత దానికి సంబంధించిన మెనూ ఏదైతే ఉందో ఆఫీసర్స్ మరి డీసీ స్థాయి అధికారులు కానీ, మరి సర్కిల్ స్థాయిలో ఇంకా ఉండాల్సిన మిగతా డిపార్ట్మెంట్ల అధికారులకు కానీ కొంత జిహెచ్ఎంసీలో స్టాఫ్ ఇప్పటికే తక్కువ ఉంది. కాబట్టి ఇంకొద్దిగా మేము ఎక్స్ట్రా స్టాఫ్ కావాలని అడగడం జరిగింది. మరి కొద్ది రోజులలో ఇవన్నీ కొద్దిగా అకామిడేట్ అయ్యి పూర్తి స్థాయిలో కొత్త సర్కిల్ కూడా మనకు అందుబాటులో